రైట్, ప్రస్తుతం మనం ఇక్కడ పోలీస్ హెడ్ క్వార్టర్స్ దగ్గర ఉన్నాం, రవీంద్ర భారతి ఆపోజిట్గా. అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో 19,000కు సంబంధించినటువంటి పోస్టులు భర్తీ చేయాలని అంటూ కూడా సివి ఆనంద్ చెప్పినటువంటి తరుణం చూసాం. దీనికి సంబంధించినటువంటి విషయంలో పూర్తి స్థాయిలో ఇక మేము పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుని మేము ముట్టడిస్తామంటూ కూడా పోలీస్ నిరుద్యోగులు మాట్లాడుతున్నటువంటి నేపథ్యం. అయితే పూర్తి స్థాయిలో ఉన్నటువంటి 19,000 పోస్టులకు సంబంధించి గాను 6,000 పోస్టులు వేశారు. దీంట్లో జీవో నెంబర్ 46 అనేది కూడా ఎత్తివేయాలి, లేకపోతే చాలా వరకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. కానీ కొన్ని జిల్లాల విభాగం కింద చూసుకుంటే ఒకసారి అక్కడ ఉన్నటువంటి జీవో నెంబర్ 46ని వీళ్ళు వచ్చినాక ఎత్తేస్తామని చెప్పేసి 3 సంవత్సరాలు అయినా కూడా జీవో నెంబర్ 46 సంబంధించినటువంటి విషయంలో ఎక్కడ కూడా కనీసం టచ్ అయినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. అయితే మరి ఇక 19,000 పోస్టులు కావాలని చెప్పేసి ఆల్రెడీ పోలీస్ నిరుద్యోగులు దిల్సుఖ్ నగర్ ఆ యొక్క ప్రాంతాలలో కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి బోర్డులో ఎలాగైనా ముట్టడిస్తామంటూ కూడా నిరుద్యోగులు ఒక శపథం చేయడంతో ఈరోజు జరుగుతున్నటువంటి ముట్టడి కార్యక్రమంలో పూర్తి భాగంగా పోలీసులందరినీ కూడా ఒకసారి చూసుకోవచ్చు. భారీ బందోబస్తుతోటి ఇక్కడ పోలీస్ అధికారులు ఉన్నారు. తర్వాత ఇక మహిళకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఉన్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి 2 లక్షల ఉద్యోగాలు వేస్తా అన్నారు, ఇంకెప్పుడు వేస్తారంటూ కూడా పెద్ద ఎత్తున నిరుద్యోగుల నుంచి వస్తూ ఉన్నటువంటి సమస్య. తర్వాత ఇక గత ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ఇప్పుడు మిమ్మల్ని గద్దెదించడానికి మేమే సిద్ధంగా ఉన్నామంటూ కూడా నిరుద్యోగులు చేస్తున్నటువంటి వాగ్దానాలు, నినాదాలు. మరి ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు అయితే మొండి వైఖరిని వ్యవహరిస్తూ ఉన్నది. మా విషయంలో ఎవరు పట్టించుకుంటలేరంటూ కూడా పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి అభ్యర్థులు పెద్దగా ఆరోపిస్తూ ఉన్నా కూడా ఎక్కడ కూడా చలనం లేనటువంటి పరిస్థితి. అయితే 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించినటువంటి నేపథ్యంలో ఎక్కడైనా మాకు న్యాయం చేస్తారా లేకపోతే ఏంటి అనే కోణంలో కూడా మాట్లాడుతూ ఉన్నారు. పోలీస్ అధికారులు చేసేటువంటి దౌర్జన్యాలు అంటే గతంలో అక్రమ అరెస్టులు చేసినటువంటి నేపథ్యం చూస్తూ ఉన్నాం. తర్వాత ఈ యొక్క జీవో నెంబర్ 46 సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ ఒక్కసారి అల్జడి సృష్టించినటువంటి విషయం. అయితే 19,000 పోలీస్ స్టేషన్లకు సంబంధించినటువంటి వాళ్ళకు బెటాలియన్కి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ఇవన్నీ రిక్రూట్మెంట్లు చేయాలా, తర్వాత పూర్తిగా ఇదంతా కూడా సఖ్యంగా జరగాల, 19,000 పోస్టులకు న్యాయం చేయాలా అంటూ కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి ఆ నేపథ్యం. అయితే పూర్తిగా మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసుకుంటుంది అనే కోణంలో కూడా చూస్తే ఒకసారి రవీంద్ర భారత్కి సంబంధించినటువంటి చుట్టుపక్కల ఏరియా మొత్తం పోలీస్ బందోబస్తు ఉన్నది. నిరుద్యోగులు రాగలుగుతారా, రాణిస్తారా అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది. అదే నిరుద్యోగులకు తగ్గట్టుగా నిరుద్యోగులు అంటే గతంలో పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు మాట్లాడడం, తర్వాత పూర్తి స్థాయిలో వీళ్ళంతా కూడా కేటీఆర్కి సంబంధించినటువంటి బినాములు, కేటీఆర్కి సంబంధించినటువంటి పెయిడ్ ఆర్టిస్టులు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆరోపణల మీద కూడా పోలీస్ రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి అభ్యర్థులు సీరియస్గా ఉన్నటువంటి పరిస్థితి. అదే ఎన్నడూ లేని విధంగా దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్, చిక్కడపల్లి, లైబ్రరీ లాంటి ప్రాంతాలలో పూర్తిగా ఎలాంటి గతంలో రాహుల్ గాంధీ వచ్చి చెప్పినటువంటి వాక్యాల మీద, ప్రియాంక గాంధీ చెప్పినటువంటి స్టేట్మెంట్ల మీద ఇంకెప్పుడు ఎక్కడ రాహుల్ గాంధీ అంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నటువంటి నేపథ్యం. అయితే మరి చూడాలి అంటే ఎలా ఉండబోతా ఉన్నది. మరి ఇప్పటికైతే దిల్సుఖ్ నగర్ సంబంధించినటువంటి ఏరియాల్లో ఇమీడియట్గా రోడ్ల మీదకి వచ్చినటువంటి మెరుపు ధరలు చూసాం. తర్వాత ఇప్పుడు మరి రవీంద్ర భారతి పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి బోర్డు వద్దకు నిరుద్యోగులు వస్తారా లేదా, లేకపోతే ఎక్కడికక్కడ అష్టదిగ్బంధనం చేస్తారా పోలీసులు అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ఆస్పిరెంట్స్ అందరూ కూడా చేరుకున్నారు. ఒకసారిగా పోలీస్ నిబంధన కూడా చూసుకోవచ్చు. ఇక్కడ చాలా వరకు వస్తారనుకున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పోలీస్ ఆస్పిరెంట్ సంబంధించినటువంటి వ్యక్తులు అయితే చేరుకున్నటువంటి సందర్భం. అయితే ఖచ్చితంగా 19,000 ఉద్యోగాలు విడుదల చేయకపోతే తెలంగాణలో ఎన్ని రోజులని హెచ్చరిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డికి ఎన్ని రోజులని నిరుద్యోగులను నిర్బంధిస్తాం. 2 లక్షల ఉద్యోగాలు వెంటనే విడుదల చేయాలని రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తా ఉన్నాం. ఇప్పుడు వరకు 5,000 కాదు 19,000 నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలంటే రేవంత్ రెడ్డి ఒకటే కోరుతా ఉన్నాం ఇన్ని రోజుల నుంచి. అంటే 19,000కు సంబంధించినటువంటి నిరుద్యోగుల పోస్టులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి విషయంలో భర్తీ చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఇప్పుడే ముట్టడికైతే సిద్ధమైనటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది.
నిర్బంధాల మధ్య పూర్తిగా ఇది కూడా జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. నిరుద్యోగులను అయితే అనువాదం ఎత్తుకోబోతున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ ఓయూకు సంబంధించినటువంటి ఆస్మా కూడా తీసుకుపోతా ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. అయితే పూర్తిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అయితే గద్దెనెక్కించింది అయితే మేమే, కానీ ఇప్పుడు మమ్మల్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా మమ్మల్ని వాళ్ళ అధికారంలోకి తీసుకొచ్చి నిరుద్యోగులకు సపోర్ట్ చేస్తారని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తారని కోరుకున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా మాకు న్యాయం చేయట్లేదు అంటూ కూడా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. అయితే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి విషయంలో అయితే నిరుద్యోగులకు సంబంధించినటువంటి నేపథ్యం అన్నీ కూడా ఒకసారి చూసుకోవచ్చు. అయితే పూర్తిగా అంటే కాంగ్రెస్ పార్టీని అయితే గద్దె దింపుతాం, కాంగ్రెస్ పార్టీకి రానున్నటువంటి ఎన్నికలలో పూర్తి స్థాయిలో మేము చుక్కలు చూపిస్తామంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి నేపథ్యం చూస్తూ ఉన్నది. అయితే పూర్తిగా ఒకసారిగా గమనించుకుంటే దీనికి సంబంధించినటువంటి నిరుద్యోగులు అయితే పూర్తిగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అరాచకం అంటూ కూడా దాన్ని మాట్లాడుతూ ఉన్నారు. గతంలో రాహుల్ గాంధీ వీళ్ళందరూ కూడా మాటిచ్చి ఈరోజు మమ్మల్ని మోసం చేశారంటూ కూడా చేస్తున్నటువంటి నేపథ్యం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పటికైతే వీళ్ళని అరెస్ట్ చేసినటువంటి అంటే 19,000 పోస్టులలో 6,000 పోస్టులు ఇవ్వడం ఏంటి అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి నేపథ్యం. అయితే దీనికి సంబంధించినటువంటి నిరుద్యోగులు మెరుపుధారణ చేసినటువంటి నేపథ్యం కూడా చూసాం. ఇక పూర్తిగా మరి ఎలా ఉండబోతా ఉన్నది రాష్ట్ర రాజకీయాలు అనేది కూడా పెద్ద సంచలనంగా మారుతూ ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. నిరుద్యోగులంతా కూడా ఒకసారిగా రోడ్ల మీదకి వచ్చి హల్చల్ చేస్తూ ఉన్నారు, ముట్టడి అంటూ ఉన్నారు. అన్నా కూడా ఎక్కడ కూడా చీమ చిటుకుమన్నా కూడా అలర్ట్గా ఉండేటువంటి పోలీసులు, మరి హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మరి మాత్రం ఇప్పటి వరకు దీన్ని స్పందించకపోవడం కూడా చూస్తూ ఉన్నాం. అయితే పూర్తి స్థాయిలో తెలంగాణలో ఒక్కసారిగా యొక్క నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఇష్యూ అయితే బగ్గుమంటా ఉన్నది. దీన్ని రాజకీయ వర్గాలు కూడా ఉపయోగించుకోవాలని చూస్తూ ఉన్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి వార్త.